హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసినా కదా ఇప్పుడు మనం చికెన్. ఫ్రెండ్స్ చూసినా కదా మనం ఒక స్పెషల్ రెసిపీ చేసేద్దాం చికెన్తో. అది నేను ఫస్ట్ చికెన్ ఉడకబెట్టేసుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. చక్కగా ఇవన్నీ ఫస్ట్ కొంచెం బాయిల్ వాటర్తో తీసేస్తాను. అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పక్కన రైస్ ఉడుకుతుంది. ఇది రైస్ మొత్తం ఉడికిపోవాలి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, రైస్ అంతా మొత్తం ఉడుకుతుంది. ఈ లోపల మనం చికెన్ని రెడీ చేసుకున్నాము. అలాగే చక్కగా స్టవ్ వెలిగించాము, బాగా పెట్టేస్తాం కదా. ఫస్ట్ నేను ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ మొత్తం అంతా వేసేసాను. అది ఒక 5 మినిట్స్ మొత్తం అంతా మనకి కొంచెం ఆయిల్లో మాత్రమే అది బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనం గరం మసాలా చేసేస్తాము, అలాగే పేస్ట్ చేసేస్తాము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాము. అలాగే కొంచెం ఎక్కువగా కొత్తిమీర తీసుకోవాలి. చూసినా కదా ఫ్రెండ్స్, రైస్ చికెన్ బాయిల్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఏం చేస్తాను, చికెన్ని కొంచెంగా మనం చికెన్ బాగా కడిగేసి కొంచెం సాల్ట్ వేసేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాయిల్ చేసేసిన చికెన్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసేద్దాము. అలాగే ఒక స్పూను రెడ్ చిల్లీ వేసేద్దాము. గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి రెడ్ చిల్లీ కొంచెం వేసుకుని సరిపోతుంది. చూసినా కదా మనం ఫస్ట్ అయితే ఏదైతే ఇంట్లో పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలా ఇవి మాత్రం వేసుకోవాలి. ఫ్రెండ్స్ చక్కగా బాయిల్ చేసిన చికెన్ అంతా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనకి కొంచెం నెయ్యి వేసుకుందాము. వెరీ టేస్టీగా ఉంటుంది. ఓన్లీ బాయిల్ చేసిన చికెన్తో కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పుదీనా కూడా అంటే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది మళ్ళీ బాయిల్ చేసేద్దాం మనం ఒక 15 మినిట్స్ అలాగా సిమ్లో బాయిల్ చేసేద్దాము. వాటర్ అయిన అవసరం లేదు. చూసాక ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర ఎక్కువగా తింటే చాలా మంచిది. ఇలాంటి రెసిపీలో మనం కొత్తిమీర అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే మనకి ఉడికిపోతుంది. హాఫ్ బాయిల్ కాకుండా మనకి 1/4 లేదంటే కొంచెం ఫుల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు రైస్. మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ అవుతుంది కదా, ఇక్కడ రైస్ బాయిల్ అవుతుంది. ఫ్రెండ్స్, బాయిల్డ్ చికెన్ రైస్ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనం ఈ రైస్ని కూడా వేసేద్దాము. ఓన్లీ బాయిల్ చేసాను చికెన్ మాత్రం నేను ఒక టీ స్పూన్లో హాఫ్ మనం గీ మాత్రమే వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లేయర్గా వేసేసి మనం ఒక 15 మినిట్స్ అలా పెట్టేద్దాము. గ్యాప్ పెట్టి చూద్దాం నెక్స్ట్.